ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రీటెన్షన్ పాలసీని ఐపీఎల్ పాలకవర్గం ఖరారు చేసిన విషయం తెలిసిందే. 6 ఆటగాళ్లను అట్టిపెట్టుకోవడానికి ప్రతి ఫ్రాంచైజీకి అవకాశం ఇచ్చింది. ఇందులో ఓ ఆర్టీఎం ఆప్షన్ ఉంది. దీంతో ఏ ఫ్రాంచైజీ ఎవరెవరిని అట్టిపెట్టుకుంటుందనే దాని గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రీటెన్షన్పై టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ తన అభిప్రాయాలను వెల్లడించాడు. విరాట్ కోహ్లీని మాత్రమే రిటైన్ చేసుకుని మిగతా ఆటగాళ్లని వేలంలోకి విడుదల చేసి మళ్లీ తిరిగి పొందాలని సూచించాడు. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన ఇటీవల కాలంలో బాగాలేదని, అతడు 14 కోట్ల ధరకు చేరుకుంటాడని తాను అనుకోవట్లేదని ఆర్పీ సింగ్ పేర్కొన్నాడు. మహమ్మద్ సిరాజ్ ప్రదర్శన ఇటీవలి కాలంలో గొప్పగా ఏం లేదు. ప్రదర్శన ఆధారంగా అతడు 11 కోట్లకి ఎంపికవుతాడో లేదో చూడాలి. సిరాజ్ 14 కోట్లకు చేరుకుంటాడని నేను అనుకోను. ఒకవేళ చేరుకున్నా ఆర్టీఎంని ఉపయోగించుకుని తిరిగి ఆర్సీబీ జట్టులోకి తీసుకోవచ్చు అని ఆర్పీ సింగ్ అన్నాడు. ఆర్పీ గతంలో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.